UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. అన్న రేపటి నుంచి ఇప్పుడు ఇంటర్వ్యూ చేసిన నాకు చాలా మంది విలేకరులు కానీ వాళ్ళు కానీ ఇలా మీ ఇంటర్వ్యూ అడుగుతున్నారు, మీ నెంబర్ అడుగుతారు, ఫంక్షన్స్ పిలుస్తారు, మరి దావత్లకు ఓన్లీ హైదరాబాద్కే వస్తారా, నల్గొండ, కరీంనగర్, ఇక్కడ వరంగల్ ఇట్లాంటి పిలిస్తే అన్నిటికి వస్తారా? అమ్మవారి దానికి దీనికి ప్రతి దానికి వస్తా, కానీ అక్కడ మర్యాద పూర్వకంగా ఉంటేనే వస్తా. మర్యాద పూర్వకంగానే ఉంటదన్న, అతిథులకు ఎట్టుంటది అన్న? అదే లే ఈ మధ్య అతిథులకు అని నేను రీసెంట్లీ ఒక రోజు నాకు ఇట్లనే తెలిసిన వ్యక్తి, మనకు తెలిసిన అన్నకు తెలిసిన వ్యక్తి అయితే చాలా రోజుల నుంచి ఫోర్స్ చేయడం వల్ల ఏం చేశారంటే సరే వెళ్దామని చెప్పి వెళ్ళా. ఇక్కడ ఎల్బీ నగర్ దగ్గర వాళ్ళు యుఎస్ నుంచి వచ్చారు రిసెప్షన్కి అనమాట. అన్న రాండి అట్లానే అంటే సరే భయ్ ఇంత అడుగుతున్నాడు కదా చాలా రోజుల నుంచి వెళ్దామని చెప్పి వెళ్ళాం. ఎల్బీ నగర్లో వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఒకటి నాకు మందు అలవాటు లేదు, సిగరెట్ అలవాటు లేదు, ఇంకా ఏ గుట్కా అలవాటు లేదు, ఏ అడ్డమైన కూల్ డ్రింక్స్ కూడా తాగను, జ్యూసెస్ తాగుతా. నేను అభిమానంతో మీకోసం వచ్చిన, కానీ మీరేం చేసేది తెలుసా? అన్న రావాలంటే అన్నకు 3-4 బాటలు పెట్టాలి, వాళ్ళ టీం మొత్తం ఉంటది, బకెట్ కూర, చికెన్, మటన్, గుడ్లు అన్ని పెట్టాలి, మందు తీసి పెట్టాలని చెప్పి పెట్టిండు. ఆడ పోయిన తర్వాత నన్ను ఎవరైతే ఈవెంట్కి పిలిచారు కదా, అన్న ఒకసారి కార్ కీసే అన్నాడు. కార్ కీస్ ఎందుకు అని అడిగా. లే కొంచెం అవసరం ఉంది అది ఇది అన్న. కార్ కీస్ ఎందుకు అవుతున్నాడు? ఒక బ్యాగ్ పెట్టాలి అన్నాడు. ఏం బ్యాగు అని అడిగిన. దాని తర్వాత ఏం లేనా ఇప్పుడే చెప్తా అని చెప్పి చెప్పకుండా ఇచ్చా, తాళం ఇచ్చా. అరే కార్ కీస్ అడిగాడు, బ్యాగ్ పెట్టాలంటున్నాడు, ఏంది ఎందుకంటే ఈ మధ్య మార్కెట్లో ఇవి చాలా జరుగుతున్నాయి. ఈవెంట్కి పోవాలంటే వాళ్ళకి మందు పెట్టాలి, అది పెట్టాలి, ఇది పెట్టాలని చాలా మంది చెప్తుంటే నేను విన్నా. మన దగ్గర అవన్నీ పప్పులు ఉడక అవన్నీ నడవు, అస్సలు నడవు. నా ఫంక్షన్ లో ఎవరన్నా మందులు పెట్టను, ఏం పెట్టాను, ఒక దగ్గర పోతే నేను ఎక్స్పెక్ట్ చేసి పోను. ప్రేమ కోసం నీ ప్రేమకు మాత్రమే తల ఉంచుతా, ప్రేమకు తల వంచుతా నేను. ఇంకా దాని తర్వాత వాళ్ళ అమ్మ మెండేజ్ ఎవడైనా సరే తల ఉంచేదేలే, తగ్గేదేలే అసలు. అయితే నీ ఎంట ఎవరు వచ్చినా అయితే చెప్తాను, ఇంకా అయిపోలేదు. దాని తర్వాత నాకు ఎక్కడ డౌట్ కొట్టింది, ఎవరైతే ఈ ఫంక్షన్ కి ఎవరైతే ఉన్నాడు వాళ్ళ ఫ్రెండ్ ని పోయి తీసుకొని రా ఇమీడియట్లీ. తింటున్నా 2 ముద్దలు తిన్నా, తీసుకొని రా అని చెప్పా. తీసుకొచ్చి అన్న ఏమైందన్న, ఏం బ్యాగ్ ఏంది, ఏం సంగతి, ఏం కథ అని అడిగా. ఏం లే అన్న, చెప్పు ఏంది, ఏం అడిగాడు, ఏం సంగతి అని అడిగా. అన్న అదే మీ పోరోళ్ళు మీరు మందు తాగుతారని అది ఇది అని చెప్పి 3-4 బాటలు పెట్టించిండు అన్న. అది ఏం బాటలు? ఐ5 బాటల్లో పిలిచిండు. అన్న మొదలేసిన చేయగడుకున్నా. అరే నువ్వు మనిషికి పుట్టావా పందికి పుట్టావా? ఇప్పుడు ఎవరైతే ప్రేమతో వాడు పిలిచాడు కదా, ఇన్విటేషన్ చేసిన వాళ్ళకు ప్రేమతో పిలిచాడు కదా, అరే నీ ప్లేస్ లో ఎవరన్నా కొడుతుండే నేను అక్కనే అన్నావు. వాని ముందే కావాలంటే ఇప్పుడు ఫోన్ చేస్తా నేను. వాళ్ళు ఎంతుండే వేరే వానివి, ఫస్ట్ టైం కాబట్టి బతికిపోయినావు. నేను చెప్పానారా తాగుతా అని? నాకు అలవాటు ఉందని చెప్పానా? నా పోరోళ్ళకు అదంతా ఏమని చెప్పానా? ఎవరో కొంతమంది లఫ్ఫు నా కొడుకులు చేసినట్టు నేను చేస్తా అనుకున్నావా? ఎందుకు ఇదంతా మాట్లాడుతున్నావు? ఇమ్మీడియట్లీ వాడిని పిలిచే తీసేయి, మొత్తం తీసే, బాటలు గీటలు తీసే. బ్రదర్ ఇలాంటి వాళ్ళు నువ్వు పక్కన పెట్టుకోకు. నువ్వు ఇలా ఇంకొకసారి నన్ను విలువకని చెప్పి మన ఫోన్ కూడా ఎత్తాలి. ఎందుకంటే మన ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. ఎవరో నలుగురు చేసేదానికి అందరు అలాంటి వాళ్ళే అనుకుంటారు కదా. ఒక మాట చెప్పాను, చెప్పండి అన్న. మర్యాద మన తెలంగాణ ప్రకారం, మన తెలుగు రాష్ట్రాల ప్రకారం ఒక మర్యాద అని ఉంటది కదా అన్న. అట్లా అని చెప్పి అట్లా చేసిండ్రు ఏమో అనుకుంటున్నాను నేను. అలా తెలియదు కదా, ఇప్పుడు చెప్పినావు అందరు తెలుసుకుంటారు. సూర్యాబాన్న ఇది కాదు అన్న. ఆల్రెడీ మన ఆఫీస్కి వెళ్ళా నేను, ఫంక్షన్కి పోకముందే వెళ్ళి నేను చెప్పా, అరే బాబు నాకు ఏ అలవాట్లు లేవు, ఏం లేవు. చెప్పిన తర్వాత కూడా ఎందుకు పెట్టిస్తాడు? కార్లో కూర్చున్నా, రే నీకు తాగే షోక్ ఉంది కదా, నువ్వెవరో కూడా తెలియదు, అన్న తీసుకొస్తే వచ్చిన, ఎన్ని పైసలు కావాలి, ఏం తాగుతావు అని చెప్పి నేను డబ్బులు తీసిన. అరే అన్న తప్పు అయిపోయిందన్న, కాలు ముక్తా అన్న, అదన్నా ఇదన్నట్టు. ఇంకొకసారి ఇలా చేయకు, నా విషయంలోనే కాదు ఎవరి విషయంలో అలా చేయకు అన్న. మొత్తం మీద అట్లయితే అన్న ఎవరో కొంతమంది చేసేదానికి అందరినీ అలా చేయొద్దు. మీ ఇంటి వచ్చేటోళ్ళకి మాత్రం మీరు ఏడికి వచ్చినా గానీ మీరు అక్కడ కార్యక్రమానికి అటెండ్ అవుతారు, ఇట్లాంటిది అక్కడ ఏది పెడితే అంతే 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 అంతే. స్పెషల్ ఏం లేదు. అట్లా మనకు వద్దే, ఎందుకు పోయి స్పెషల్ మనకెందుకన్నా? సూపర్. అంటే మీ ఇంటి వచ్చేటోళ్ళకి మనకు ప్రేమ కావాలి. ఎంత మంది వస్తారన్న మీ ఇంట ఇప్పుడు? అన్న నేను ఎక్కువ మంది పెట్టుకోనే, ఒక 4. ఇప్పుడు నేనే ఉన్నా, షూట్ అయిపోయినాక నేను తిరుగుతానంట, నాలాంటి వాళ్ళు ఎంత మంది వస్తారు? అట్లా పిలిస్తే ఎంత మంది వస్తారన్న? రోజు నమ్మి మోసపోయా, రోజు
అంటే ఇట్లా నీ అంట పని చేసేటోళ్ళు కానీ ఏమైనా పనులు ఒక ఉంటే నలుగురు ఒక్కరైతే వెళ్ళారు కదా అంటే మాక్సిమం అయితే నేను సింగిల్గా వెళ్తా, డ్రైవర్ ఉంటాడు, సింగిల్గా వెళ్తా. ఎప్పుడైనా తమ్ముళ్ళు వస్తా అంటే 4-5 మంది వెళ్తాం అంతే. కానీ ఎక్కువ శాతం అయితే సింగిల్గా వెళ్ళడానికి ఇష్టపడతాను నేను. ఇప్పుడు ఏ చుట్టాలో, ఏ బంధువులో, ఏ ఫ్రెండ్సో, ఏ కాందానో అందరూ నిన్ను ఒకప్పుడు రాని వాళ్ళందరూ ఇప్పుడు మంచి స్థాయిలో ఉన్నావు, దగదగదగా మెరుస్తున్నావు బంగాళ, ఇప్పుడు అందరూ వస్తురా? వచ్చినా పట్టించుకోను. బెస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద ఫస్ట్ ఇంప్రెషన్. క్యారెక్టర్ ఈజ్ ద లాస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. అవునా కదా? క్యారెక్టర్ లేదు అని ఒక కాకపోతే నీలో ఒక మంచితనం ఉన్నట్టు అనిపిస్తుంది అన్న. ఒక చిన్న విషయము, మనం అన్నీ ఉన్నప్పుడు వచ్చే వాళ్ళకన్నా మన దగ్గర ఏమీ లేనప్పుడు మనకు సపోర్ట్ చేసేటోళ్ళు వాళ్ళు ముఖ్యం. ఉన్నారన్న, నా లైఫ్ లో ఉన్నారు. ఒక 2-3 ఉన్నారు నా లైఫ్ లో. ఎందుకు వాళ్ళ పేరు ఎందుకు రివీల్ చేయాలి కానీ ఇక ఏదో అన్ని చేద్దు అదే చేద్దాం. కానీ ఎవరైతే నాకు కామెంట్ పెట్టారు కదా వాళ్ళకి డైరెక్ట్ చెప్తున్నా, మీరు ఏదో కామెంట్లు పెట్టినంత మాత్రాన, ఏదో చేసినంత మాత్రాన ఇక ఎవ్వడు భయపడేం లేదు. అన్నిటికీ ఇక సిద్ధంగానే ఉన్నారు. అక్కడ నా వస్తువు ఒకటి ఉంది, ఆ వస్తువుని ఇచ్చేస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతా. మీరు డబ్బు కోసం ఇదంతా చేస్తున్నారని నాకు తెలుసు. ఏం చేసినా నాకు ఎంట్రుక కూడా అవ్వదు, రాసి పెట్టుకోండి. ఓకే.